ఉమ్మడి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సందర్భంగా చేపట్టిన నమ్మకం అభివృద్ధి సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమం సోమవారం సాయంత్రం నరసరావుపేట పట్టణంలోని 19వ వార్డులో కొనసాగింది. రామిరెడ్డిపేటలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వార్డులోని పలు వీధుల్లో గడప గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇలాబాను నేను లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను నర్సరావుపేట నుంచి. నేను వచ్చేసి టీడీపీ కార్యకర్త అండి. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు టీడీపీ, అలాగే నేను కూడా టీడీపీనే. వైసీపీ బాధితురాలండి మెయిన్గా నేను. నాకు పాలపాడు రోడ్లో పొలం ఉంది. పొలం ఉండి నా పొలం వైసీపీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకుంటే ఏ పార్టీ అయినా నేను కూడా మనిషినే కదా, అందుకని చెప్పేసి నేను గోపిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. నా పొలం ఇట్లా ఆక్యుపేషన్ చేసుకున్నారు, సువర్ణ కుటీర్ వెంచర్ వేసుకున్నారు ఇట్లా అని చెప్పేసి పైన వేరే వాళ్ళు కలుపుకున్నారని చెప్పి ఎన్నిసార్లు వెళ్ళినా నాకు న్యాయం చేయలేదు. రమణ నాయక్ గారు ఉన్నారు, మళ్ళీ మండల సర్వేర్లు ఉన్నారు. రీసర్వేలో ఎంత పొలాలు ఎవరెవరు ఎంత తీసుకున్నారో నేను సాక్షిని. ఎందుకంటే ఆల్రెడీ నేను 6 ఏళ్ల నుంచి చాలా బాధపడుతున్నాను. నాకు టీడీపీ హయాంలో నాకు న్యాయం చేశారు. పాస్బుక్లు కూడా వైసీపీ ప్రభుత్వంలో నా అల్లూరు వారిపాలెం అండి, నాది అమ్మమ్మ వాళ్ళది. నా పొలం అక్కడే ఉంది. అక్కడ వైసీపీ నాయకుడు ఒకడు ఇట్లా సచివాలయం మొత్తం అతను హ్యాండ్ ఓవర్లో ఉంచుకొని పాస్బుక్ తీసుకున్నాడు. నా ఒక్క బుక్ కనిపించలేదన్నాడు, మిగతా వాళ్ళందరికీ ఉన్నాయి. నేను వెళ్ళి అతన్ని అడిగాను, నువ్వు అసలేం మనిషివి, నువ్వు ప్రెసిడెంట్గా ఎలా గెలిచావు, ఇక్కడ నువ్వు నా ఒక్కదానికి న్యాయం చేయలేకపోతున్నావు, నువ్వు 10 మందికి ఊర్లో ఏం న్యాయం చేస్తావు, ఏం న్యాయం చేస్తావు నువ్వు అని చెప్పేసి సచివాలయం ఎంప్లాయీస్ అందరి ముందు తిట్టాను. నేను తిట్టి మాట్లాడాను, ఒక్కడిని తీసుకొచ్చి నువ్వు పంచాయతీ చేయలేకపోయావు, నువ్వు ఊరు వాళ్ళని ఎలా కాపాడతావు అని చెప్పేసి, నేను కూడా ఈ ఊరి బిడ్డనే కదా, నా పొలం ఇట్లా చేశారని చెప్పి నేను మాట్లాడానండి. ఏదేమైనా ఎట్టకేలకు నాకు ఈ టీడీపీ హయాంలో ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మండల సర్వేర్ గారు చేయలేదు. ఈ డిఐ గారిని పంపించి కలెక్టర్ ఆఫీస్ నుంచి నా పొలం నాకు ఆక్యుపేషన్లో ఉన్నది నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. గతంలో నేను మన ఎమ్మెల్యే గారైన అరవింద్ బాబు గారి దగ్గరికి కూడా వెళ్ళాను. అమ్మ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నువ్వు వెళ్ళి పడేయమన్నారు సారు. పడేయటానికి వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకుందామంటే నేను మాట్లాడతానని కూడా నాకు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి గోపిరెడ్డి గారి దగ్గరకు కూడా రానిలేదు. నన్ను వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి నన్ను అక్కడ నిలబడమన్నారు. కనీసం నేను పొలం గురించి చెప్తానికి వెళ్తాను. ఇప్పుడు నాకు వచ్చేసి నా పొలం నాకు ఇప్పించారండి టీడీపీ హయాంలో. అరవింద్ బాబు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నర్సరావుపేట సందర్భంగా ఏదేమన్నా కానీ చిన్నప్పటి నుంచి నేను టీడీపీకి వర్క్ చేశానండి. నేను కార్యకర్తని, 12వ వార్డు నాది. డోర్ టు డోర్ ప్రోగ్రాంలో 22వ రోజు ఈ కార్యక్రమానికి మేము ప్రతిరోజు మా నాయకుడైన చదలవాడ అరవింద్ బాబు గారు, మా ఎమ్మెల్యే గారి సహకారంతో, ఆయన యొక్క అండదండలతో ప్రతి ఇంటిని ఇప్పటి వరకు మనం ఇచ్చిన సూపర్ 6 పథకాలలో 100% ఈ 2 సంవత్సరాల్లో విజయం సాధించిన సందర్భంగా దాన్ని ప్రతి ఇంటికి కూడా చెప్పుకునే విధంగా మన నాయకుడితో పాటు మేము కూడా ప్రతి వార్డు తిరుగుతున్నాం. ఈ రోజుకి 22 రోజుల మంచి కూడా ముందుగా మనం చెప్పుకోవాలి అంటే ఈ కార్యక్రమంతో పాటు అభివృద్ధిని కూడా మనం ఎంతవరకు తీసుకొచ్చామనే దాని మీద పోలవరం కానీ, అమరావతి కానీ ఈ 2 సంవత్సరాలలో 2 లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపించే మన ఎన్డీఏ గవర్నమెంట్కి ముందుగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. గడిచిన 17వ తేదీ నుంచి ఉమ్మడి కూటమి తరఫున ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ప్రతి గడపకు వెళ్తూ ఉన్నాము. గడిచిన 5 ఏళ్ళు ఏదైనా హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చుతూ ప్రతి గడపకి వెళ్ళి ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక, హామీలు ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఇన్ని కూడా నెరవేరుస్తున్నాము. తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ, ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్ కానీ, అదేవిధంగా రైతులందరూ కూడా లబ్ధి పొందేటట్టు రైతు రుణమేళ కూడా పెట్టడం జరిగింది. పోయిన నెల 17వ తేదీన దానికి నిర్మలా సీతారామన్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఈ కార్యక్రమంలో 3,216 కోట్ల రూపాయలని 1,30,000 మందికి లబ్ధిదారులకి రుణమేళాలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అసెంబ్లీ సమావేశం మొదలైనప్పుడు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా
మరి వైసీపీ వాళ్ళు ఏదైతే దుర్మార్గ వ్యాఖ్యలు చేస్తున్నారో వాటికి ధీటుగా ఇవాళ సమాధానం చెప్పడం జరిగింది. దాదాపు 1 అవర్ డిఎస్సీ మీద వారు మెగా డిఎస్సీ మీద మాట్లాడటం జరిగింది. పారదర్శకంగా ఎక్కడైతే ఏదో ఉందో అన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఈ ఉమ్మడి కుటుంబంలో ఎక్కడ కూడా అవినీతి కానీ అక్రమాలకి తావు లేకుండా అన్ని ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కాదు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ ప్రభుత్వం ముందుంది. మరి పోయిన నెల 17వ తేదీన మరి మెగా రుణమేళా పెట్టడం జరిగింది. అదేవిధంగా మొన్న 1వ తేదీన భోగాపురం విమానాశ్రయాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా అమరావతి రాజధాని పోలవరాన్ని ఇన్ని కూడా కట్టుకుంటూ మరి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీవిస్తున్నారు, ఆదరిస్తున్నారు. వాళ్ళందరూ దీవించి ఆదరించబట్టే పోయినసారి మేము 2024 గెలవడం జరిగింది. మళ్ళీ 2029లో కూడా అదేవిధంగా మమ్మల్ని దీవిస్తానని ఆశిస్తున్నాము.